ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ సింగ్ గారు, తర్వాత ఇప్పుడైపోయిన కమిషనర్ గారు, తర్వాత కార్యక్రమంలో ఉన్నటువంటి శ్రీనివాస్, అర్చన, శ్రీదేవి, మీ అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ గ్రేట్ డే 1963 జనవరి 12 నాడు స్వామి వివేకానందుడు చాలా తక్కువ సంవత్సరాలు బతికారు. ఉండేటువంటి పరిస్థితుల గురించి ప్రపంచ దేశాలలో అమెరికాలో కూడా మాట్లాడారు. ఆయన జన్మదినము భారతదేశంలో ఉండేటువంటి యువకుల వారోత్సవాలు జరుపుకుంటాం. కొన్ని సంవత్సరాల కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి మీకు ట్రైనింగ్ తీసుకున్న మీకు ఇందులో మన అధికారులు వచ్చిన సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మనం కలుసుకునే సమయం వచ్చింది. చాలా విషయాలు తెలుసు. షెడ్యూల్ అనేది 1978 సంవత్సరంలో ఆగస్టు 15 తారీఖు నాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మారి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ సికింద్రాబాద్ గురించి ఏర్పాటు చేశారు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే, మన మంత్రి గారు, మన ప్రభాకరణ గారు ఉస్మాన్లో కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది క్రితం చాలా పెద్ద గ్రాండ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చేసిన వస్తువులన్నీ ఒక పెద్ద హాల్ లాగా తీసుకొని అందులో సూపర్ బజార్ లాగా పెట్టి అందులో మీ కిరాయి లేకుండా, కరెంట్ బిల్ లేకుండా మీరు అమ్ముకునేటట్టు చేయాలి. అట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అమ్మిన మేడం చెప్పింది. ఇది మంత్రి గారు మాకు ఎప్పుడో చెప్పింది. ఆల్రెడీ ప్రెస్ కూడా వచ్చింది. స్తూపం దగ్గర ఇక్కడ శిల్పారామం లాగా హైదరాబాద్లో అక్కడ ఒక మార్కెట్ ఎగ్జిబిషన్ లాగా 5-10 ఎకరాలల్లో పెట్టియబోతుంది. కాబట్టి దాన్ని మీరు మంచిగా వాడుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ముద్ర లోనే కానీ, ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇచ్చేటే కానీ, స్టేట్ లెవెల్ నుంచి ఇచ్చేటే కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నింటినీ వాడుకొని ఈ ఏరియా ఒకప్పుడు చాలా వర్షాలు టైం లేక, వర్షాలు పడ్డ అవన్నీ నీళ్ళు పెద్ద చెరువులు లేక, ప్రాజెక్టు లేక నీళ్ళన్నీ మానవ డ్యామ్ ద్వారా, గోదావరి ద్వారా సముద్రానికి పోతుంటే మంచి భూములు ఉంటాయి కదా. మన తల్లిదండ్రులంతా వ్యవసాయం చేసుకునేటట్టు ఒక సంవత్సరంన్నర క్రితం ఇక్కడ ఒకసారి మెగా మీ అందరికీ ఉపాధి పెట్టడానికి తిరుమల గార్డెన్లో ఒక క్యాంపు పెడితే 10,000 మంది వచ్చారు. జామ్నేల 10,000 మంది వస్తే అందరూ ఆశ్చర్యపడ్డారు, అందరూ బాధపడ్డారు. నేను ఒక్కనే బాధపడ్డాను. నేను బాధపడడానికి కారణం ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తాను. 10,000 మంది ఉన్నారు మన దగ్గర, పని లేక. వాళ్ళు చిన్నపిల్లలు, సంటి పిల్లలు ఎత్తుకొచ్చి వాళ్ళ అన్నలను, వాళ్ళ భర్తలను, వాళ్ళ చిన్నమ్మలు, అమ్మలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇంటర్వ్యూకి పోయారు. అది బాధాకరమైన విషయం. ఇక్కడ నా చిన్నతనంలో దుబాయ్ వేరు. మా ఫాదర్ కూడా సింగరేణిలో పోయి నౌకరీ చేశారు. తర్వాత బొంబాయి ఈ ప్రాంతం నుంచి చాలామంది పోతారు. పద్మశాలి, భీమండి, సూరత్, బొంబాయి. సరే మొదటి నుంచి అట్లాంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు లోకల్గా మీరంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, యువశక్తి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 3 స్కీములు తీసుకొచ్చింది ఈ మధ్యన. యంగ్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా. స్కిల్ అంటే మీరు నేర్చుకునే పనులే స్కిల్స్. ఫిట్ అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. యంగ్ అంటే మీరు అంతా యువకులుగా ఉన్నారు. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 142 కోట్లు ఉంటే అందులో 30-40% యువకులు మీరే ఉన్నారు. కరెక్ట్ 45-50 ఏళ్ళు పోతే ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉండేటువంటి దేశంగా మారిపోతుంది. ఇదంతా గణాంకాలు చేసేవాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు చాలా చూస్తూ ఉంటారు మన ఊళ్ళల్లో. ఒక అతను దుబాయ్ పోతాడు. దుబాయ్ పోయి 10-15 ఏళ్ళు ఉండి ఇప్పుడైనా మామూలుగా ఉంటుంది వాళ్ళ కుటుంబం. దుబాయ్ వచ్చినాక అక్కడనే ఉండి ఇల్లు కట్టుకుంటారు, 2 ఎకరాల భూమి కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లలను బాగా చదివిస్తారు. అంటే ఇప్పుడు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మన ఏరియానే మన మినిస్టర్ గారు, ప్రభాకరణ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మీకు మీ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అలా ట్రైనింగ్ దొరుకుతుంది.
ఇందులో కూడా 3-4 ట్రైనింగ్లు మొన్ననే ఎస్సీ ఎస్టీల కంటే నేను టీవీలో మాట్లాడినా. 1 నిమిషం 2 నిమిషాలు మన రాములు, మన సంజీవ్, మన సంపతే అవి ప్రసారం చేశారు. 4 రకాల ట్రైనింగ్, బ్యూటిఫికేషన్ ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, మగ్గం వర్క్ ఉంది. ఢిల్లీలో ఒక అతను ఉంటాడు, మా అనిల్ దగ్గర ఊరికే పోతాడు, అందరూ కూడా ఊరికే డిస్కస్ చేస్తా. ఢిల్లీలో ఒక ముస్లిం ఆయన ఉంటాడు, ఆయన దగ్గర కటింగ్ పని నేర్చుకోవాలంటే 10-20 రోజులకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు. అమితాబ్ బచ్చన్ ఆయన కటింగ్ చేస్తాడు. ఆయనను కటింగ్ అమితాబ్ బచ్చన్ దగ్గర తీసుకొని రావడానికి హెలికాప్టర్లు తీసుకొస్తారు. మా వాడ కూడా ఒక ఆమె రుక్సోనా అనే ఒక అమ్మాయి, రుక్సోనా వాళ్ళ తల్లి మా భార్య దగ్గర. ఆ రుక్సోనా అనే అమ్మాయి పెళ్ళిళ్ళకు చేతిలో పెడతారు, అది అద్భుతంగా పెడతారు. ఆమె దగ్గర ఫోన్లలో టైం తీసుకుంటారు. ఆమెకు 20 ట్రైనింగ్ అయింది, చాలా చిన్న ఏజ్ మీద.